రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు చర్చ సాగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 నుంచి 34% జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని 8వ వేతన సంఘం ఈ మేరకు సిఫారసు చేసినట్లు సమాచారం. పెంచిన జీతాలు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేతన సంఘం సిఫారసుల ద్వారా 11 మిలియన్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చర్చ సాగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 నుంచి 34% జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని 8వ వేతన సంఘం ఈ మేరకు సిఫారసు చేసినట్లు సమాచారం. పెంచిన జీతాలు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వేతన సంఘం సిఫారసుల ద్వారా 11 మిలియన్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని ప్రచారం జరుగుతోంది.